Hello all, good morning. Today we are going to discuss about TCP IP, UDP IP and OSI models and IP address and logical topologies గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం TCP IP గురించి మనం మాట్లాడుకుందాం అండ్ UDP గురించి మాట్లాడుకుందాం. సో TCP అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. TCP అంటే ట్రాన్స్మిషన్ control protocol. So TCP is one of the main protocol of internet protocol suite. It lies between the application and network layer, which are used in providing reliable delivery service. It is a connection oriented protocol for communication that helps in the exchange of messages between different devices or the network. Internet protocol IP, which establish the technique for sending data packets between computer network with TCP. సో TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి డేటా ట్రాన్స్మిట్ అవ్వడం, ఎక్స్చేంజ్ అవ్వడం. అంటే డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మనకి మూవ్ అవ్వడం, ఎక్స్చేంజ్ ఆర్ షేరింగ్ అవ్వడం. ఇదంతా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ TCP ప్రోటోకాల్. TCP అనేది ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అనేది ఎక్స్చేంజ్ ద మెసేజ్ అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి లేదా ఆ కంప్యూటర్ నుంచి కంప్యూటర్ ఏ నుంచి కంప్యూటర్ బికి, కంప్యూటర్ బి నుంచి కంప్యూటర్ ఏకి ఇలా మెసేజ్ ఎక్స్చేంజ్ అవుతుంది అంటే కారణం ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది మనకి డేటా ఎక్స్చేంజ్ అవుతుందంటే నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ రెండు కంప్యూటర్ పైన నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇదొక కంప్యూటర్, ఇదొక కంప్యూటర్, లెట్స్ సే. ఓకే, ఇది సిస్టమ్ సిస్ ఏ అనుకోండి, సిస్ బి అనుకోండి. ఓకే, ఈ రెండు సిస్టమ్స్ మధ్యలో మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఈ రెండు సిస్టమ్స్ మధ్య మనకి కమ్యూనికేషన్ అనేది ఉంటుందంటే కారణం TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండి. సో సిస్ ఏలో ఉన్న డేటా సిస్ బిలోకి, సిస్ బిలో ఉన్న డేటా సిస్ ఏలోకి మనకి ఎక్స్చేంజ్ అవుతుందంటే కారణం TCP. ఓకే, సో అందుకే ఇక్కడ TCP is one of the main protocol of the internet protocol suite. It lies between the application and network layers, which are used in providing reliable delivery services. It's a connection-oriented protocol for the communication that helps in the exchange of messages between network different devices over a network. సో ఇది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కాల్స్ బి అనేది రెస్పాన్స్ ఇవ్వాలి. ఎస్, హలో అంటే హాయ్ అంటే దాన్ని కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అంటారు. అంటే ఇప్పుడు మనం కనెక్షన్ ఓరియంటెడే మన డిస్కషన్ కూడా. ఇప్పుడు మీరు ఎవరైనా సరే హలో అన్నారు అనుకోండి, వాళ్ళ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే హాయ్ అనో హలో అనో రాలేదనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కనెక్షన్ ఓరియంటెడ్. అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే దాన్ని కనెక్షన్ ఓరియంటెడ్ అంటాం. రెస్పాన్స్ రాలేదంటే కనెక్షన్ లెస్ అంటాం. అంటే మన మెసేజ్ వెళ్తా తప్ప వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. అలానే సిస్ ఏ అనేది మనకి సిస్ బిని పింగ్ చేసేటప్పుడు, డేటా ప్యాకెట్స్ పంపించేటప్పుడు సిస్ బి అనేది దానికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. దాన్నే కనెక్షన్ ఓరియంటెడ్ అంటాం. సో TCP అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. అంటే ఏంటి, ఏమైనా డేటా ప్యాకెట్స్ పంపిస్తే
ఒక కంప్యూటర్ సిస్ ఏ అనే నుంచి సిస్ బికి పంపిస్తే సిస్ బి అనేది ఆ డేటా ప్యాకెట్స్కి రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు అది కనెక్షన్ ఓరియంటెడ్ అవుతుంది. కనెక్షన్ ఓరియంటెడ్. మనం కూడా కనెక్షన్ ఓరియంటెడే. అంతేనా? సో మనం ఎవరినైనా పిలిస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, అప్పుడేమవుతుంది అది? అక్కడ కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే కమ్యూనికేషన్ కంటిన్యూ అవుతుంది మనలో కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్లో అయినా సరే, కొలీగ్స్ అయినా, ఎక్కడైనా సరే, మనం ఎక్కడైనా సరే ఎవరితోనైనా మాటలు కలిపేటప్పుడు హలో అంటాం. అలానే ఇక్కడ సిస్ ఏ టు సిస్ బి కమ్యూనికేషన్ అంటే డేటా ఎక్స్చేంజ్ కావాలి అంటే ఫస్ట్ డేటా ప్యాకెట్స్ పంపిస్తుంది. ఐసీఎంపీ ప్యాకెట్స్ అంటారు. డేటా ప్యాకెట్స్ సిస్ ఏ అని పంపిస్తుంది. దానికి రెస్పాన్స్ ఇచ్చినట్లయితే దెన్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత డేటా అనేది సిస్ ఏ నుంచి సిస్ బికి, సిస్ బి నుంచి సిస్ ఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. సో దాన్ని మనం టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటాం. సో ఈ టీసీపీ ఉండడం వల్లే కమ్యూనికేషన్ అనేది ఈ రెండిట్ల మధ్యలో జరుగుతుంది, లేకపోతే జరగదు. నెక్స్ట్ యూడిపి. సో టీసీపీ లాంటిదే యూడిపి కూడా. సో యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. యూడిపి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్. చూసారా, టీసీపీ కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూటే, యూడిపి కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూటే. రెండు ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూటే. బట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. రిఫర్డ్ టు యాజ్ ఎ యూడిపి ఐపి, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇక్కడ కూడా టీసీపీ ఐపి. టీసీపీ ఐపి అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ ఐపి అనేది ఈ రెండిట్ల మీద పనిచేస్తుంది. టీసీపీ మీద పనిచేస్తుంది, యూడిపి మీద పనిచేస్తుంది. అందుకనే ఐపి అని ఇక్కడ ఇస్తాం. ఓకే. రిఫర్ టు యాజ్ ఎ యూడిపి ఐపి సూట్. అన్లైక్ టీసీపీ, it is a unreliable and connection-less protocol. So there is no need to establish a connection before data transfer. అంటే ఇది కనెక్షన్ లెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, డేటా ట్రాన్స్ఫర్ అవ్వక ముందు, అంటే డేటా ఏ కంప్యూటర్ నుంచి బి కంప్యూటర్కి, బి కంప్యూటర్ నుంచి ఏ కంప్యూటర్కి ఎక్స్చేంజ్ అవ్వక ముందు మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. అవునా? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే డేటా అనేది ఎక్స్చేంజ్ అయింది. సో మనం కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పా, మనం ఎవరినైనా హాయ్ అంటే వాళ్ళు హలో అంటే అప్పుడు మనం కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటి, మన యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకుంటాం. లైక్ వైజ్ కంప్యూటర్స్ కూడా ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డేటా అనేది షేర్ చేసుకుంటాయి, ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓకే. ఇక్కడ కనెక్షన్, అందుకనే మనం కనెక్షన్ ఓరియంటెడ్ అంటాం టీసీపీని. కనెక్షన్ ఓరియంటెడ్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాతే మనం డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. అందుకనే మనం దీన్ని మనం టీసీపీ ఐపి. ఓకే. టీసీపీ ఐపి అంటాం. టీసీపీ ఐపి. మరి మనకి యూడిపి అంటే ఏంటి? యూడిపి అంటే కనెక్షన్ లెస్ అండి. దీనికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. యూడిపి యూజర్ డేటాగ్రామ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో మనం సేమే తీసుకుందాం. నో నీడ్ టు డ్రా. సో ఇక్కడ ఏమైతుందంటే ఇది కనెక్షన్ లెస్. కనెక్షన్ లెస్. కనెక్షన్ లెస్ అంటే ఏంటి, మనకి సిస్ ఏ నుంచి సిస్ బికి మనకి కనెక్షన్ చెక్ చేసుకోదండి. ఇది కనెక్షన్ లెస్.
కనెక్షన్లెస్, నో కనెక్షన్, కానీ డేటా పంపించేస్తుంది. సిస్ఏ అనేది సిస్బికి డేటా పంపించేస్తూ ఉంటుంది. సో దానికి ఎక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు, అసలు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా తెలియదు, ఏమీ లేదు. కనెక్షన్లెస్, ఏ నుంచి బికి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మీకు క్లియర్గా రాసింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ అన్రిలయబుల్ అండ్ కనెక్షన్లెస్ ప్రోటోకాల్. కనెక్షన్ అవసరం లేదు, డేటా అనేది పంపించడమే. సో దట్ దెర్ ఈస్ నో నీడ్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిఫోర్ డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్కి ముందు డేటా మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవసరం లేదు. సో యూడిపి హెల్ప్స్ టు ఎస్టాబ్లిష్ లో లేటెన్సీ అండ్ లాస్ట్ tolerating connection established over the network. UDP enables process to process communication. సో దీనికి క్వైట్ ఆపోజిట్ యూడిపి అండి. దీనికి క్వైట్ ఆపోజిట్ యూడిపి. టీసీపీకి క్వైట్ ఆపోజిటే యూడిపి. ఓకే ఓకే. నెక్స్ట్ మనం ఈ రెండు ప్రోటోకాల్స్ని మనం జనరల్గా చూస్తాం, మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూస్తూ ఉంటామో మీకు చూపిస్తాం. సో మీరు టీసీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, మీరు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి, కంట్రోల్ ప్యానెల్లోకి నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ మీకు ఈ సిస్టంలో చూపిస్తా, నా లోకల్ సిస్టంలో. సో మనం నెట్వర్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, ఓపెన్ చేయండి, లేదా మీరు ఇక్కడ కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తే నెట్వర్క్ ఆల్, నెట్వర్క్ ఎక్కడ, నెట్వర్క్ షేరింగ్ సెంటర్. నెట్వర్క్ షేరింగ్ సెంటర్లోకి వెళ్తే చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్, ఇక్కడికి వెళ్తే మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే మీకు చూసారా టీసీపీ ఐపీ కనిపిస్తుంది. ఇంత ఓల్డ్ వర్షన్లో మీకు యూడిపి కూడా కనిపిస్తుంది, మీకు యూడిపి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అడ్వాన్స్డ్ ఓఎస్లో యూడిపి కనిపించట్లేదు, కానీ మనకి యూడిపి కూడా కనిపిస్తుంది. నేను మీకు యూడిపి కూడా చూపిస్తాను. టీసీపీ అండ్ యూడిపి అండ్ లోకల్ ఏరియా కనెక్షన్స్. ఎస్, ఓల్డ్ కంప్యూటర్స్లో మనకి టీసీపీ ఎలా కనిపిస్తుందో యూడిపి కూడా కనిపించేది. లోకల్ ఏరియా కనెక్షన్స్. ఆ ఫోటో అంటే పాత ఏదైనా ఇమేజెస్ కనిపించట్లేదు. ఓకే, దట్స్ ఫైన్. మనం ఎలా లోకల్ ఏరియా ప్రాపర్టీస్ అన్న, లోకల్ ఏరియా కనెక్షన్ ప్రాపర్టీస్. యూడిపి కనిపించట్లేదు. ఇలా మనకి యూడిపి కూడా పాత మనకి యూడిపి కనిపించట్లేదు, బట్ పాత ఓల్డ్ ఓఎస్లో కనిపించేది. ఇప్పుడు అడ్వాన్స్డ్లో యూడిపి అనేది మనకి చూపించట్లేదు. సో దట్స్ ఫైన్. ఓకే, నో నీడ్ టు వేస్ట్ టైం. సో టీసీపీ ఐపీ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్లన్నీ ఇస్తాం. అందుకనే టీసీపీ ఐపీ అని ఇస్తాం. అంటే ఏంటి? టీసీపీ అనేది ఒక ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏంటి? మనకి ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి కమ్యూనికేషన్కి టీసీపీ ప్రోటోకాల్ వాడతాం. సో ఓన్లీ టీసీపీ ప్రోటోకాల్ వాడితే సరిపోతుందా? ఐపీ కూడా కావాలి, ఐపీ అడ్రస్ కూడా కావాలి. సో ఐపీ అడ్రస్ గురించి నేను మీకు చెప్తాను. సో ఈ టీసీపీ ఐపీ ఆర్ యూడిపి ఐపీ. సో టీసీపీ ఐపీ అంటే ఐపీ అనేది ఒక నంబర్ టు కమ్యూనికేట్ అదర్ కంప్యూటర్, టు కమ్యూనికేట్
అదర్ కంప్యూటర్ కమ్యూనికేట్ అవ్వడానికి టీసీపీ అనేది ఐపీ అనేది ఒక నంబర్, ఒక ఐపీ అడ్రస్. ఓకే, మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం. సో ఇది కూడా ప్రోటోకాలే, టీసీపీ అనేది ప్రోటోకాల్, ఐపీ అనేది ప్రోటోకాల్, యూడిపి అనేది ప్రోటోకాల్, ఐపీ అనేది ప్రోటోకాల్. సో ఈ ఐపీ అనే ప్రోటోకాల్లో మనం ఇక్కడ ఈ ఐపీ అనే ప్రోటోకాల్లో మనం ఐపీ అడ్రస్ ఇస్తాం. సో ఐపీ అడ్రస్ ఉండడం వల్ల ఈ ఐపీ అడ్రస్ ఇంకొక సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్తో కమ్యూనికేషన్ అయ్యి మనకి డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఐపీ గురించి నేను మీకు చెప్తాను ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్లో. నెక్స్ట్ కమింగ్ టు ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ అంటే మనకి ఇవి కొన్ని లేయర్స్ ఉంటాయి, 7 లేయర్స్. మనకి 7 లేయర్స్. ఈ 7 లేయర్స్ మనకి మన నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఒక ఆర్కిటెక్చర్, అంటే ఒక నెట్వర్క్ యొక్క ఆర్కిటెక్చర్ అండి ఓఎస్ఐ అంటే. సో ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఓఎస్ఐ మోడల్స్. సో ఈ ఓఎస్ఐ మోడల్ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంట్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఈ లేయర్సే మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఒక్కొక్క లేయర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే దిస్ ఈస్ వేర్ ద యూజర్ అప్లికేషన్ సిట్స్ దట్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ among hosts. For example, HTTP, FTP, so on. సో ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ అప్లికేషన్ లేయర్ నుంచి కాకుండా మనం ఫిజికల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుదాం. బెటర్, మీకు ఇంకా అర్థం అవుతుంది. ఫిజికల్ లేయర్ అంటే దిస్ లేయర్ డీల్స్ విత్ హార్డ్వేర్ టెక్నాలజీ అండ్ యాక్చువల్ కమ్యూనికేషన్ మెకానిజం సచ్ as సిగ్నలింగ్, వోల్టేజ్, కేబుల్ టైప్. ఇప్పుడు ఒక నెట్వర్క్ ఫస్ట్ బేసిక్, ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫిజికల్ లేయర్ ఇంపార్టెంట్, అవునా? ఇప్పుడు ఈ రెండు కంప్యూటర్ అండి, ఈ రెండు సిస్బి అనే కంప్యూటర్లు. ఈ సిస్బి అనే కంప్యూటర్లో రెండు కమ్యూనికేట్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలండి? కేబుల్ కావాలి, అవునా? కేబుల్, ఈ లైన్స్ గీసానే, ఈ కేబుల్ కావాలి కదా. కేబుల్ ఉంటే కదా ఈ రెండు కనెక్ట్ చేయం. దాన్నే మనం ఫిజికల్ లేయర్ అంటాం. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఫిజికల్ లేయర్. దీన్నే మనం, ఈ కేబుల్నే మనం ఫిజికల్ లేయర్, పిఎల్ అంటాం. ఫిజికల్ లేయర్, ఈ కేబుల్నే మనం ఫిజికల్ లేయర్ అంటాం. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ అంటే ఏంటి? దిస్ లేయర్ టేక్స్ రా ట్రాన్స్మిషన్ డేటా ఫ్రమ్ ఫిజికల్ లేయర్ అండ్ మేక్స్ డేటా ఫ్రేమ్ and send that to the upper layer and vice versa. This layer also checks any transmission errors and sorts it out accordingly. డేటా లింక్ లేయర్ అంటే ఏంటి? ఓకే, కేబుల్ ఉందండి, కేబుల్ ఉంది. సో ఇది ఫిజికల్ లేయర్, కేబుల్ని మనం ఫిజికల్ లేయర్ అంటాం. మరి డేటా లింక్ లేయర్ అంటే ఈ కేబుల్లో ఏమవుతుంది? ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ అంటే ఏంటి? డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి కదండి. డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి, సిగ్నల్స్. ఇప్పుడు మనకి నెట్వర్క్ కేబుల్లో ఇంటర్నెట్ ఎలా వస్తుంది? సిగ్నల్స్, అవునా? డేటా అనేది, ఒక్క నిమిషం, దిస్ ఇస్ ద 1 సెకండ్. ఇలా నేను ఇచ్చేసే బదులు లెట్స్ ఒక లైన్ గీద్దాం. సిగ్నల్స్ అంటే కేబుల్లో సిగ్నల్స్ అనేవి గ్యాప్స్ రావట్లేదు. ఓకే, లీవ్ ఇట్. సో కేబుల్స్ లో మనకి సిగ్నల్స్ అండి. 1 సెకండ్.
ఓకే. లీవ్ ఇట్. కేబుల్స్‌లో మనకి సిగ్నల్స్ ఉంటాయి గదా! కేబుల్స్‌లో. 1 సెకండ్. ఇంట్రెస్టింగ్. ఓకే. యాహ్! సో, కేబుల్స్‌లో మనకిలా సిగ్నల్స్ అండి. దీన్నే డేటా లింక్ లేయర్ అంట. అంటే కేబుల్స్‌లో ట్రాన్స్‌మిట్ అయిన సిగ్నల్స్. కేబుల్స్‌లో ఫిజికల్ లేయర్ అనేది కేబుల్ అని నేను జెప్పాను. సో, ఆ ఫిజికల్ లేయరు డేటా లింక్ లేయర్. అంటే ఏంటి? దిస్ లేయర్ టేక్స్ ఏ రా ట్రాన్స్‌మిషన్ డేటా ఫ్రమ్ ఫిజికల్ లేయర్ అండ్ మేక్స్ డేటా ఫ్రేమ్స్ అండ్ సెండ్ దట్ టు ద అప్పర్ లేయర్ వైస్ వర్సా. అంటే ఈ కేబుల్‌లో సిగ్నల్స్, పల్సెస్ ఈటీసీ. అంటే డేటాని మోసుకెళ్ళేదే డేటా లింక్ లేయర్. Next, network layer. This layer helps to uniquely identify host beyond the subnets and define the path which the packet will follow to be routed to reach the destination. Network layer అంటే this layer helps to uniquely ఐడెంటిఫై ద హోస్ట్. అంటే మీరు డేటాని ఎక్కడ పంపిస్తున్నారో, ఇప్పుడు సిస్ ఏ నుంచి నేను సిస్ బికి పంపిస్తున్నానా, సిస్ సికి పంపిస్తున్నానా అనేది ఈ నెట్వర్క్ లేయర్ డిసైడ్ చేస్తుంది. నెట్వర్క్ లేయరు మనం ఈ ప్యాకెట్స్ ఎవరికి పంపిస్తున్నామో ఈ నెట్వర్క్ లేయర్ డిసైడ్ చేస్తుంది. ఈ నెట్వర్క్ లేయర్ విత్ దిస్ నెట్వర్క్ లేయర్ హెల్ప్‌తో డేటా అనేది మనం ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళకి ఆ డెస్టినేషన్‌కి రౌట్ చేస్తుంది. ఈ సిగ్నల్స్‌ని, ఈ సిగ్నల్స్ క్యారీ చేస్తున్న డేటాని రౌట్ చేస్తుంది. సో అండ్ సో అడ్రస్‌కి రౌట్ చేస్తుందన్నమాట. అంటే దిస్ లేయర్ హెల్ప్స్ టు యూనిక్లీ ఐడెంటిఫై హోస్ట్. ఏ హోస్ట్‌కైతే మనం పంపిస్తున్నామో, ఏ హోస్ట్ కంప్యూటర్‌కైతే పంపిస్తున్నామో, ఆ హోస్ట్‌కి రౌట్ చేస్తుంది. సో, ప్యాకెట్స్ విల్ ఫాలో ఆర్ బి రౌటెడ్ టు ద రీచ్ ద డెస్టినేషన్. ఆ డెస్టినేషన్‌కి రీచ్ చేస్తుంది ఈ డేటాని. దాన్నే మనం నెట్వర్క్ లేయర్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్. This layer provides end-to-end delivery among hosts. This layer takes data from the above layer and break it into smaller units called segments and then give it to network layer to transmit. Transport layer అంటే ఎండ్ టు ఎండ్. ఇప్పుడు నేను సిస్ ఏ నుంచి సిస్ బికి డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సి ఫ్రమ్ హియర్ టు డెలివర్ అంటే డేటా ఇక్కడ నుంచి డేటా రీచ్ అయ్యేంత వరకు మనకి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఉంటుందండి. ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ వల్ల డేటా అనేది మనకి ప్రాపర్‌గా కాపీ అవుతుంది డెస్టినేషన్‌కి. ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. నెక్స్ట్ సెషన్ లేయర్. This layer provides session management capabilities between hosts. For example, if someone host needs password verification for access, if the credentials are provided in that session password, verification does not happen again. This layer can assist in synchronization, dialog control, and critical operation management. సింపుల్. సెషన్ లేయర్. సెషన్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. మనం కంప్యూటర్‌లో లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం. పాస్వర్డ్ ఇచ్చేసరికి ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ సర్వర్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకొని, ఇన్ కేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ ఇస్తుంది. లాగిన్ చేస్తుంది. లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సెషన్ అండి. దట్ ఈస్ కాల్డ్ సెషన్. ఇప్పుడు నేను ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతున్నా. ఓకే. సో, ఫేస్‌బుక్‌లోకి ఓకే. స్ ఇన్ కేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ లాగిన్ వస్తుంది కదా! మనకి. యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాహూ అనుకుందాం. yahoo.com. యాహూ మెయిల్ ఆర్ జీమెయిల్. ఓకే. ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది సర్వర్ వరకు వెళ్లి, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ చెక్ చేసుకొని, మనకి లాగిన్ చేస్తుంది. ఇన్ కేస్ రాంగ్ అయితే యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రాంగ్ అంటుంది. లేకపోతే మనకి లాగిన్ చేస్తుంది. అవునా? సో, దిస్ ఈస్ ద సెషన్. మన సర్వర్‌కి, మన సిస్టమ్‌కి మధ్యలో జరిగేదే
సెషన్. ఓకే, సెషన్ లేయర్, దాన్నే సెషన్ లేయర్ అంటాం. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ సర్వర్ దగ్గరికి వెళ్ళి సర్వర్లో చెక్ చేసుకొని ఇన్ కేస్ కరెక్ట్ అయితే మనకి లాగిన్ చేస్తుంది, లేకపోతే లాగిన్ చేయదు. దట్ ఈస్ సెషన్, సర్వర్ అండ్ బిట్వీన్ మై కంప్యూటర్. నెక్స్ట్, presentation layer. This layer helps to understand the data representation in one form on the host to other host in their native representation. Data from the sender is converted to one-to-wire data, and at the receiver end, and receiver's end, it converted to the native representation of the receiver. See, presentation layer. This layer helps to understand data representation in one from another on a host to other. అంటే ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్ కి మనం డేటా రిప్రజెంటేషన్ చేయడం అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి. సో సెండర్ అండ్ రిసీవర్ అంటే రిప్రజెంటేషన్ అంటే డేటాను మనం కాపీ చేసేటప్పుడు ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్ కి కాపీ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ డేటా రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ వేర్ ద యూజర్ సిట్స్ అండ్ నీడ్ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ వన్ హోస్ట్ టు అనదర్ హోస్ట్. డేటా అనేది ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్ కి యూజర్ ట్రాన్స్ఫర్ చేస్తాడు అప్లికేషన్ లేయర్. సో ఇలా మనకి ఇన్ని లేయర్స్ అనేవి నెట్వర్క్ లో మనకి పనిచేస్తున్నాయి. ఈ లేయర్స్ లేకపోతే మనకి నెట్వర్క్ లో డేటా అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఫిజికల్ లేయర్, ఫిజికల్ కేబుల్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేయలేం. డేటా లింక్ లేయర్ అంటే మనకి డేటా అనేది కమ్యూనికేషన్ అనేది డేటా లింక్ లేయర్ లో జరుగుతుంది. సో నెట్వర్క్ లేయర్ డేటా అనేది మనకి ఒక హోస్ట్ నుంచి ఇంకో డేటాకి వెళ్ళాలంటే రైట్ హోస్ట్ కి వెళ్ళాలంటే నెట్వర్క్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్, డేటా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ లేయర్, ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కాపీ అవ్వాలంటే సెషన్ లేయర్. సెషన్ లేయర్ అంటే ఆ సెషన్, ఇప్పుడు నేను డేటాను కాపీ చేస్తున్నాను, ఆ డేటా కాపీ చేస్తుంటే సోర్స్ టు డెస్టినేషన్ కాపీ అవుతున్నప్పుడు మధ్యలో జరిగేదే సెషన్, ఆ సెషన్ లేయర్. లేదా దానికి ఎగ్జాంపుల్ మీకు యాహూ లాగిన్ చెప్పాను. ప్రెజెంటేషన్ లేయర్, ప్రెజెంటేషన్ అంటే డేటాను మనం ప్రెజెంట్ చేయడం ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్ కి. అప్లికేషన్ లేయర్, ఈ అప్లికేషన్ లేయర్ లో మనకి యూజర్ అనేవాడు డేటాని ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కి కాపీ చేయడం. సో ఇలా ఇన్ని ఓఎస్ఐ మోడల్స్ తోనే మన ఎంటైర్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. మన కంప్యూటర్ నెట్వర్క్ పనిచేస్తుంది అంటే ఈ ఓఎస్ఐ మోడల్స్, ఈ లేయర్స్ వల్లే. ఓకే, ఈ లేయర్స్ వల్లే మనకి పని చేస్తుందండి మొత్తం ఎంటైర్ నెట్వర్క్. ఓకే, సో మీరు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓఎస్ఐ లేయర్స్ అనగానే, నెట్వర్కింగ్ అనగానే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ డెఫినెట్ గా అడుగుతారు. ఓఎస్ఐ లేయర్స్ అంటే ఎందుకంటే ఈ కోర్ ఒక నెట్వర్క్ పనిచేస్తుందంటే ఈ లేయర్స్ మీదే పనిచేస్తుంది. ఒక నెట్వర్క్ పనిచేస్తుందంటే ఈ లేయర్స్ మీద పనిచేస్తుంది. ఈ లేయర్స్ కి మించి దాటి ఏ నెట్వర్క్ పనిచేయదు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఎన్ఐసి కార్డ్? ఎన్ఐసి కార్డ్ అంటే మీకు డెమోలో చెప్పాను. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్. ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అంటాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ కార్డ్ అంటాం, నెట్వర్క్ అడాప్టర్ అంటాం, చాలా పేర్లు ఉంటాయి. ల్యాన్ అడాప్టర్ అంటాం. సో ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి వాడుక భాషలో దీనికి. బట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్, ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్, is a computer hardware component that connects a computer to computer. ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ కి కమ్యూనికేషన్ జరగాలంటే ఈ ఎన్ఐసి కార్డ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎన్ఐసి కార్డ్ ఉంటేనే మనకి ఈ కేబుల్స్ కూడా కనెక్ట్ అవుతాయి.
సో మనం ఇక్కడ ఇది కేబుల్ అన్నాం. ఈ కేబుల్ సిస్ ఏ నుంచి సిస్ బికి కేబుల్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఆ ఎన్ఐసి కార్డ్కే కనెక్ట్ అవుతుంది. సో ఈ ఎన్ఐసి కార్డ్కే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్ఐసి కార్డు ఉంటుంది. ఈ బోత్ ఎండ్స్ లో ఎన్ఐసి కార్డ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఎన్ఐసి కార్డ్కి ఇది కేబుల్. మనం దీన్ని కేబుల్ అంటాం. ఈ కేబుల్ కనెక్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్, వాట్ ఈస్ మ్యాక్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్? మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్ అంటే రెండు ఒకటే. మ్యాక్ అడ్రస్ అన్నా ఫిజికల్ అడ్రస్ అన్నా ఒకటే. సో ఇది మనకి 48 బిట్ అడ్రస్ అంటాం. ప్రతి ఎన్ఐసి కార్డ్కి, మనకి ఇక్కడ ఎన్ఐసి కార్డు ఉంది కదా, దీన్ని మనం ఎన్ఐసి కార్డు అన్నాం. ఈ ఎన్ఐసి కార్డ్కి మనకి మ్యాక్ అడ్రస్ అంటారు. మ్యాక్ అడ్రస్ ఆర్ ఫిజికల్ అడ్రస్ అంటాం. మ్యాక్ అడ్రస్ ఉంటుంది ఆర్ ఫిజికల్ అడ్రస్. సో ఈ ఈ ఈ అడ్రస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మ్యానుఫ్యాక్చరర్సే మనకి హార్డ్ కోడ్ చేస్తారు. ఎన్ఐసి కార్డులో హార్డ్ కోడ్ చేస్తారు. సో మనమే అసైన్ చేయము. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, తయారు చేస్తారో ఎన్ఐసి కార్డు, వాళ్ళే మ్యాక్ అడ్రస్ అనేది హార్డ్ కోడ్ చేస్తారు. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్లో హార్డ్ కోడ్ చేస్తారు. సో అది ఎలా ఉంటుంది మ్యాక్ అడ్రస్ అంటే, మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఆల్ అని ఇస్తే మనకి మ్యాక్ అడ్రస్ అనేది కనిపిస్తుందండి. మ్యాక్ అడ్రస్, దీన్నే మ్యాక్ అడ్రస్ అంటాం, మరి ఫిజికల్ అడ్రస్ అంటాం. ఇది 1 2 3 4 5 6 6 ఆక్టెక్ట్ అండి. 6 ఆక్టెక్ట్. ఈచ్ ఆక్టెక్ట్ 8 బిట్స్ ఉంటాయి. ఈచ్ ఆక్టెక్ట్ ఆక్టెక్ట్ అంటాం. ఈచ్ ఆక్టెక్ట్ 8 బిట్స్. అంటే మనం 6 into 8 48 బిట్ అడ్రస్. 6 into 8 48 బిట్ అడ్రస్. ఓకే. సో ఈ ఈ ఈ ఈ ఈ మ్యాక్ అడ్రస్ అనేది చాలా యూనిక్ అండి. ఒక మ్యాక్ అడ్రస్ మరి ఏ మ్యాక్ అడ్రస్తో కూడా మ్యాచ్ కాదు. అంటే ఒక ఎన్ఐసి కార్డు కానీ ఇంకొక ఎన్ఐసి కార్డు మ్యాక్ అడ్రస్తో ఎప్పుడు మ్యాచ్ కాదండి. వెరీ యూనిక్. లైక్ అవర్ ఫోన్ నెంబర్స్. మన ఫోన్ నెంబర్స్, సేమ్ ఫోన్ నెంబర్ ఎవరైనా వాడగలరా? మనం వాడిన ఫోన్ నెంబర్. సో లైక్ దట్. దానికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫోన్ నెంబర్ కన్నా ఐఎంఈఏ నెంబర్ మనం చెప్పుకోవచ్చు. మన ఫోన్లో ఐఎంఈఏ నెంబర్ ఎంత యూనిక్కో, ఎన్ఐసి కార్డుకి మ్యాక్ అడ్రస్ అంత యూనిక్ అన్నమాట. ఓకే. నెక్స్ట్, కమింగ్ టు ఐపీస్ అండి. 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి మనకి. IPv4, IPv6. సో ఐపీ అంటే ఈజ్ ఈక్వల్ టు మన ఫోన్ నెంబర్లా అన్నమాట. మన ఫోన్ నెంబర్. అండ్ ఇట్ షుడ్ బి యూనిక్. ఇట్ షుడ్ బి యూనిక్. ఒకే ఐపీ అడ్రస్ ఇంకొక ఐపీ అడ్రస్, సేమ్ ఐపీ అడ్రస్ ఇంకొక కంప్యూటర్కి అసైన్ అవ్వదు. అసైన్ అయితే 2 కంప్యూటర్స్ కమ్యూనికేట్ కాలేవు. సో ఒకటే ఫోన్ నెంబర్ ఇద్దరికి ఇచ్చారనుకోండి, వాళ్ళిద్దరూ ఫోన్స్ వర్క్ అవుతాయా? వర్క్ అవ్వవు కదా. సో అలానే మనకి ఒకటే ఐపీ అడ్రస్ 2 కంప్యూటర్లకి ఇవ్వలేము. సో ఐపీ అడ్రస్ అనేది యూనిక్. ఐపీ అడ్రస్ దేనికి అంటే, ఆ 2 కంప్యూటర్లో కమ్యూనికేట్ కావాలి అంటే మనకి ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఐపీ అడ్రస్ అనేది మనకి అవసరం టు కమ్యూనికేట్. ఓకే. ఐపీ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. సో ఐపీ అడ్రస్ మనకి 2 రకాలు, 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్. IPv4, IPv6. IPv6 అనేది ఇంకా మనం యూస్ చేయట్లేదు. IPv4 యూస్ చేస్తున్నాం. అంటే IPv6 మన లైక్ 6G లెక్క. ఇంకా 6G రాలేదు, బట్ కంపాటబిలిటీ. ఇంకా 5G కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ కంపాటబిలిటీ. అంటే ఏంటి, సిస్టమ్స్ ఇప్పుడు కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్స్ రిలీజ్ చేస్తారు, 5G నెట్వర్క్ ఉండదు, 4G ఉంటుంది, బట్ సపోర్ట్స్ 5G అని వస్తుంది. అంటే ఇన్ ఫ్యూచర్లో 5G వస్తే 5G సపోర్ట్ చేస్తుంది. అలానే ఇప్పుడు IPv6 అనేది ఇంకా మనకి IPv4 ఐపీ అడ్రస్లే మనకి సఫిషియెంట్గా సరిపోతున్నాయి కాబట్టి IPv6 అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో మెనీ కంపెనీస్ అండ్ కంప్లీట్ వరల్డ్ ఈజ్ యూజింగ్ IPv4 ఐపీ అడ్రసెస్. ఓకే. సో IPv4 ఐపీ అడ్రస్లో మనకి టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఐపీ అడ్రస్లో క్లాసెస్ అండ్ అంటే
టైప్స్ అనలేం, వి కాల్డ్ డివైడెడ్ ఇంటూ, అంటే ఐపీ అడ్రస్లో 5 క్లాసెస్గా డివైడ్ అయినాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. మనం యూజ్ చేసేది అంటే మనం అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ అక్రాస్ ద వరల్డ్ క్లాస్ ఏ, బిసి ఐపీ అడ్రస్లనే వాడతాయి. క్లాస్ డి, క్లాస్ ఈ ఐపీ అడ్రస్లు అనేవి మనం వాడం. ఇవి మల్టీకాస్ట్కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, వీటికి వాడతారు. సో క్లాస్ డి అనేది, క్లాస్ ఈ అనేది మనం వాడం. మనం క్లాస్ ఏ, బిసిలు మాత్రమే వాడతాం. సో కమింగ్ టు ఐపీ అడ్రస్ రేంజ్, అంటే క్లాస్ ఏ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి, క్లాస్ బి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి, క్లాస్ సి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. క్లాస్ ఏ అనేది మనం 0 to 126 క్లాస్ ఏ రేంజ్ ఐపీ అడ్రస్ ఇదన్న. క్లాస్ బి అనేది 128. సో 127 ఎందుకంటే దీన్ని లూప్ బ్యాక్ అడ్రస్ అంటాం. మనం దీన్ని లూప్ బ్యాక్ అడ్రస్ అంటాం. ఈ లూప్ బ్యాక్ అడ్రస్ అనేది డిఫాల్ట్గా వచ్చే ఐపీ అడ్రస్. అంటే ఏంటి, మనం ఏ ఐపీ అడ్రస్ అసైన్ చేయకపోతే, డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది బై డిఫాల్ట్గా. సో ఇది ఎందుకు అంటే ఇట్స్ ఏ లూప్ బ్యాక్ అడ్రస్, వీ కెన్ కాల్ లూప్ బ్యాక్ అడ్రస్. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు చెక్ వెదర్ ద నెట్వర్క్ కార్డ్, ఎన్ఐసి కార్డ్ పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి కూడా ఈ ఐపీ అడ్రస్ వాడతాం. ఓకే, ఎన్ఐసి కార్డు పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి ఈ ఐపీ అడ్రస్ వాడతాం. ఎలా అంటే పింగ్ ఈ ఐపీ అడ్రస్ అని ఇస్తే మనకి పింగ్ అవుతున్నట్లయితే పింగ్ 127.0.0. ఇలా పింగ్ అవుతుందంటే ఎన్ఐసి కార్డు పనిచేస్తుందని అర్థం. సో దీన్ని మనం లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్ కూడా అంటాం. ఓకే, లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్ అంటాం. సో ఇది మనం ఎక్కడ యూజ్ చేయం ఈ ఐపీ అడ్రస్. సో క్లాస్ బి రేంజ్ 128 నుంచి 190 వరకు ఉంటుంది క్లాస్ బి. క్లాస్ సి అనేది 192 నుంచి 223 వరకు ఐపీ అడ్రస్ రేంజ్ ఉంటుంది. క్లాస్ డి అనేది 224 టు 239 వరకు మధ్యలో క్లాస్ డి రేంజ్. క్లాస్ ఈ అనేది 240 టు 255 రేంజ్. సో ఈ ఐపీ అడ్రస్ క్లాస్ రేంజెస్ అన్నమాట. ఈచ్ క్లాసు ఏ ఐపీ అడ్రస్ నుంచి ఏ ఐపీ అడ్రస్ మధ్యలో ఉంటుంది. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిడిఈ ఇవి క్లాసెస్ అని. ఓకే, నెక్స్ట్ ఆక్టెక్ట్ ఫార్మేట్ అంటే క్లాస్ ఏ, బిసి ఐపీ అడ్రస్లో మనం వాడుతున్నాం అని చెప్పాం. సో క్లాస్ ఏ ఐపీ అడ్రస్ నెట్వర్క్ ఫస్ట్ రిప్రజెంట్ చేసేది నెట్వర్క్ అని, ఇది నెట్వర్క్. దాని తర్వాత అన్ని హోస్ట్ కంప్యూటర్స్. క్లాస్ బిలో 2 నెట్వర్క్లు ఉంటాయి, 2 హోస్ట్లు ఉంటాయి. క్లాస్ సిలో 3 నెట్వర్క్లు, 1 హోస్ట్. అంటే మనకి ఐపీ అడ్రస్లు అనేవి క్లాస్ సిలో తక్కువ ఉంటాయి, క్లాస్ బిలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి, క్లాస్ ఏలో ఇంకెక్కువ ఉంటాయి. సో ఇది ఐపీ సబ్నెటింగ్లో మీకు చెప్తారు, సిసిఎన్ఏ కాన్సెప్ట్స్. సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఏంటి? జనరల్గా మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ని మనకి క్లాసిఫై చేశారు. ఎందుకు అంటే ప్రైవేట్ పబ్లిక్ మనం ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వలేం, ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేయలేం. అందుకనే మనకి ఈ ఐపీ అడ్రస్లో క్లాస్ ఏ, బి ఐపీ అడ్రస్లో కొన్ని ఐపీ అడ్రస్ని ప్రైవేట్ నెట్వర్క్లో వాడుకోవచ్చు, మిగతావన్నీ పబ్లిక్ నెట్వర్క్లోనే వాడతాం. ఓకే, సో ప్రైవేట్ నెట్వర్క్లో మనం వాడుకునే ఐపీ అడ్రస్లు ఏంటి అంటే 10.0.0 to 10.2 ఈ మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్లన్నీ మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్. జనరల్గా ఐపీ అడ్రస్ రేంజ్ ఏంటండి? క్లాస్ ఏ ఐపీ అడ్రస్ రేంజ్ 0 to 226. బట్ అందులో 10 అనే ఒక రేంజ్ మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్కి వాడతాం. మళ్ళీ మీరు 11 తీసుకోండి, 11 పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తుంది, ఓన్లీ 10. ఇక్కడ మనకి 0 to 126 అంటే 0 నుంచి 126 మధ్యలో ఉన్నవన్నీ క్లాస్ ఏ రేంజ్కి వస్తాయి.
బట్ ఈ రేంజ్లో ఈ చిన్న రేంజ్ అనేది మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్లో వాడతాం. నెక్స్ట్ 172.16.0.0 టు 172.31.255.255 ఈ మధ్యలో ఉన్న రేంజ్ క్లాస్ బి ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ ఏంటండి 128 టు 191. బట్ ఇక్కడ మనకి ఓన్లీ 172 మాత్రమే మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ సిలో ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ 192.16. ఇక్కడ క్లాస్ సి రేంజ్ ఎంత అండి 190 టు 223 మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ అన్ని క్లాస్ సి. బట్ అందులో మనకి ఫస్ట్ 192 ఈ ఒక్క ఐపీ అడ్రస్ అంటే ఈ ఒక్క నెట్వర్క్ మాత్రమే మనకి క్లాస్ సి. అందుకనే పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఏమంటే అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్ స్పెసిఫైడ్ ఐపీ అడ్రస్ ఆల్ అదర్ ఐపీ అడ్రస్ ఆర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇవి కాకుండా ఈ మధ్య ఈ రేంజ్ 10 నుంచి ఈ రేంజ్ కాకుండా ఇవి కాకుండా మిగతావన్నీ పబ్లిక్ ఐపీ అడ్రస్లే అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ లాజికల్ టపాలజీస్. సో ఇక్కడ మనకి నెట్వర్క్ డిజైన్ ఎలా ఉంటుంది అంటే చాలా నెట్వర్క్ డిజైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ నెట్వర్క్ డిజైన్లు వాడుతున్నాం? నెట్వర్క్ డిజైన్ అనేది టపాలజీస్ నథింగ్ బట్ నెట్వర్క్ డిజైన్ అండి. టపాలజీస్ నథింగ్ బట్ నెట్వర్క్ డిజైన్. సో ఈ నెట్వర్క్ డిజైన్స్ అనేవి మనం టపాలజీస్ ఇన్ ద నెట్వర్క్ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇందులో మనం మీకు ఇలా చూడండి, రింగ్, మెస్, స్టార్, బస్, ట్రీ, లైన్ అండ్ ఫుల్లీ కనెక్టెడ్. సో ఈ టపాలజీస్ మనం జనరల్గా నెట్వర్క్ టపాలజీస్ అంటే నెట్వర్క్ డిజైన్ అన్నమాట. జనరల్గా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది స్టార్ టపాలజీ అండి. ఇది స్టార్ టపాలజీ మనం యూజ్ చేస్తుంది. ఇవన్నీ ఓల్డ్ నెట్వర్క్ డిజైన్స్ అంటే ఒకప్పుడు యూజ్ చేసే నెట్వర్క్ డిజైన్స్. ఇప్పుడు స్టార్ టపాలజీని వాడతాం అంటే స్టార్ నెట్వర్క్ని వాడుతున్నాం మనం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లే తీసుకుందాం. మనకు వైఫై రౌటర్ ఉంది. ఈ వైఫై రౌటర్ ఇగోండి ఈ సెంటర్ డాట్ అనుకుంది. ఈ వైఫై రౌటర్కి సిస్టమ్ కనెక్ట్ అవుతుంది, టీవీ కనెక్ట్ అవుతుంది, మొబైల్ కనెక్ట్ అవుతుంది అండ్ ఇంకేదైనా గేమింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంటర్నెట్ ఏమైనా సరే కనెక్ట్ అవుతుంది. దీన్ని స్టార్ టపాలజీ అంటాం. మన ఇంట్లో ఉన్న నెట్వర్క్ డిజైన్ స్టార్ అండి. మన ఇంట్లో ఉన్న నెట్వర్క్ డిజైన్ స్టార్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో కూడా ఫుల్లీ కనెక్టెడ్ ఆర్ స్టార్ డిజైన్స్ వాడతాం. ఈ రింగు, మెస్, లైను, ఈ ట్రీ, బస్ అనేది చాలా ఓల్డ్ నెట్వర్క్ డిజైన్స్. సో ఈ డిజైన్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఈ డిజైన్స్లో ఏ నెట్వర్క్ లేదు. సో దట్ ఈస్ కాల్డ్ మనం డిజైన్స్. లాజికల్ టపాలజీ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ డిజైన్. మన నెట్వర్క్ డిజైన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వర్క్ గ్రూప్ మోడల్ అండ్ డొమైన్ మోడల్. ఒక సిస్టమ్ అనేది వర్క్ గ్రూప్ మోడల్లో ఉంటుంది బై డిఫాల్ట్గా. దాన్ని మనం డొమైన్ మోడల్లోకి మారుస్తాం. అసలు వర్క్ గ్రూప్ మోడల్ అంటే ఏంటి, డొమైన్ మోడల్ అంటే ఏంటి? ఓకే, ఒక సిస్టమ్ డిఫాల్ట్గా మనకి వర్క్ గ్రూప్ మోడల్లో ఉంటుంది. సో దానికి మీకు ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ప్రాపర్టీస్లోకి వర్క్ గ్రూప్ చూసారా? వర్క్ గ్రూప్ అంటే ఈ సిస్టమ్ వర్క్ గ్రూప్ మోడల్లో ఉందని మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, వర్క్ గ్రూప్ మోడల్. సో డొమైన్ మోడల్ ఎలా ఉంటుంది, అసలు డొమైన్ మోడల్ ఏంటి అనేది మన కోర్స్ కంప్లీట్ మన కోర్స్ అంతా ఈ డొమైన్ మోడల్ మీదే ఉంటుంది. మన కోర్స్ అంతా డొమైన్ మోడల్ మీద ఉంటుంది, వర్క్ గ్రూప్ మోడల్ మీద కాదు. సో ఈ వర్క్ గ్రూప్కి డొమైన్ మోడల్కి ఏంటి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఆల్ కంప్యూటర్స్ ఆర్ పీర్స్. నో కంప్యూటర్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఎనదర్ కంప్యూటర్. ఈచ్ కంప్యూటర్ హ్యాస్ సెట్ ఆఫ్ user accounts
to use any computer in the work group, okay, you must have an account on that computer. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ గ్రూప్ మోడల్లో అన్ని కంప్యూటర్స్ ఒకే లెవెల్లో ఉంటాయి. అన్ని పీర్స్ అంటే ఏంటి? ఒక టీం ఉంది. టీంలో ఒక నలుగురున్నారు. ఎం మెంబర్స్, టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్‌కి అందరికీ ఒకటే ఆహ్, రైట్స్ ఉంటాయి. అవునా? టీమ్ లీడర్‌కి వీళ్ళందరి పైన అథారిటీ ఉంటుంది. కంట్రోల్ ఉంటుంది. బట్ టీమ్ మెంబర్స్‌లో ఒకరి పైన ఒకరికి కంట్రోల్ ఉండదు. అవునా? ఒకరి పైన ఒకరికి కంట్రోల్ ఉండదు. ఇప్పుడు క్లాస్ లీడర్‌కి అందరి పైన కంట్రోల్ ఉంటుంది. క్లాస్‌లో ఉన్న మెంబర్స్‌కి ఒకరి పైన ఒకరికి కంట్రోల్ ఉండదు. సో, వర్క్ గ్రూప్ మోడల్ అంటే ఏంటంటే, ఒక కంప్యూటర్ మీద ఇంకో కంప్యూటర్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే, ప్రతి కంప్యూటరు ఇండివిడ్యుయల్‌గా ఉంటుంది. ప్రతి కంప్యూటరు ఇండివిడ్యుయల్‌గా ఉంటుంది. ఒక కంప్యూటర్ మీద ఇంకో కంప్యూటర్‌కి కంట్రోల్ ఉండదు వర్క్ గ్రూప్ మోడల్‌లో. ఈచ్ కంప్యూటర్ ఈజ్ ఆహ్, ఆహ్, ఇండివిడ్యువల్. ప్రతి కంప్యూటరు ఇండివిడ్యువలే. కానీ ఒక కంప్యూటర్ మీద ఇంకో కంప్యూటర్‌కి పవర్స్ ఉండవు, కంట్రోల్ ఉండదు. దాన్నే వర్క్ గ్రూప్ మోడల్ అంటాం. అందుకే ఈచ్ కంప్యూటర్ హాస్ సెట్ ఆఫ్ యూజర్స్ అకౌంట్స్. ఇప్పుడు ఒక కంప్యూటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ గ్రూప్ మోడల్ అనుకుందాం. సిస్ఏ, సిస్బిక్ వర్క్ గ్రూప్ మోడల్ అనుకుందాం. ఇక్కడ మనకి యూజర్స్ రవి, రాజు ఉన్నారు. ఇక్కడ శ్యామ్, రామ్ ఉన్నారు. ఇక్కడ యూజర్స్. సో, ఈ యూజర్స్ ఈ కంప్యూటర్ సిస్ఏలో మాత్రమే, ఇది వర్క్ గ్రూప్ మోడల్ అనుకుందాం. సిస్ఏ అనే కంప్యూటర్‌లో రవి, రాజు లాగిన్ అవ్వగలరు. సిస్‌బిలో శ్యామ్, రామ్ లాగిన్ అవ్వగలరు. కానీ వీళ్ళు రవి, రాజు సిస్‌బిలో గాని, రవి, రాజు సిస్‌బిలో గాని, ఓకే. సో, రవి, రాజు సిస్‌బిలో కంప్యూటర్‌లో గాని, శ్యామ్, రామ్ సిస్‌ఏలో గాని లాగిన్ అవ్వగలరు. లాగిన్ అవ్వలేరు. లాగిన్ అవ్వలేరు. ఎందుకంటే సిస్‌ఏ అనేది ఒక సెపరేట్ సిస్టమ్. సిస్‌బి అనేది ఒక సెపరేట్ సిస్టమ్. ఏ మీద బికి గాని, బి మీద ఏకి గాని కంట్రోల్ ఉండదు. సో, ఇక్కడున్న యూజర్స్ ఈ సిస్టమ్‌లోనే లాగిన్ అవ్వగలరు. ఈ సిస్టమ్‌లో ఉన్న యూజర్స్ ఈ సిస్టమ్‌లోనే లాగిన్ అవ్వగలరు. సో, అది వర్క్ గ్రూప్ మోడల్ అండి. సో, కమింగ్ టు డొమైన్ మోడల్‌కొద్దాం. వన్ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ సర్వర్స్. Network administrator use servers to control the security and permissions for all. Computer on domain. సో, డొమైన్ మోడల్‌లో ఉన్న కంప్యూటర్ పైన నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌కి కొన్ని సర్వర్స్‌కి కంట్రోల్ ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వర్. డీసీ డొమైన్ కంట్రోలర్ సర్వర్. ఈ సర్వర్‌కి డొమైన్ కంట్రోలర్. ఈ సర్వర్‌కి ఈ సర్వర్‌కి ఇది డొమైన్ మోడల్‌లో ఉన్న సిస్టమ్స్ అయితే, ఈ సర్వర్‌కి సిస్‌బి మీద అండ్ సిస్‌ఏ మీద రెండిటి మీద కంట్రోల్ ఉంటుంది. సో, ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉన్నారో జయదేవ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళున్నారు. ఈ యూజర్స్ ఉన్నారు. జై అండ్ దేవ్. సో, ఈ యూజర్స్ ఈ 2 కంప్యూటర్స్‌లో లాగిన్ అవ్వగలరు. ఈ 2 కంప్యూటర్స్‌లో లాగిన్ అవ్వగలరు. ఎందుకంటే ఈ డొమైన్ అనే సర్వర్‌కి డొమైన్ కంట్రోలర్ అనే సర్వర్‌కి ఈ 2 కంప్యూటర్ల మీద యాక్సెస్ ఉంటది. ఈ 2 కంప్యూటర్ల మీద యాక్సెస్ ఉంటది. సో, దిస్ జే అండ్ దేవ్ ఏబుల్ టు లాగిన్ ఇన్ బోత్ మిషన్స్. ఈ 2 మిషన్స్‌లో లాగిన్ అవ్వగలరు. ఈ జే అండ్ దేవ్ అనే మిషన్స్ యూజర్స్ అనేవి ఇక్కడ ఇందులో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డొమైన్ కంట్రోలర్ అనే ఆహ్, సర్వరు సర్వర్‌కి ఈ 2 కంప్యూటర్స్ మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి జే అండ్ దేవ్ అనే యూజర్స్ ఈ 2 మిషన్స్‌లో లాగిన్ అవ్వగలరు. సో, దాన్నే మనం డొమైన్ మోడల్ అంటాం. సో, మనం ఎలా ఈ డీసీ అనే సర్వర్‌ని క్రియేట్ చేయాలి? ఈ డీసీ అనే సర్వర్‌కి ఈ 2 మిషన్స్‌ని ఎలా యాడ్ చేయాలి? సో, ఈ 2 మిషన్స్‌ని యాడ్ చేయడం వల్ల
ఈ డొమైన్ కంట్రోలర్కి 2 మిషన్స్ పైన కంట్రోల్ వస్తుంది అనేది మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ మన కోర్స్ అంతా డొమైన్ మోడల్లే ఉంటుంది, వర్క్ గ్రూప్ మోడల్లో ఉండదు. వర్క్ గ్రూప్ మోడల్లో బై డిఫాల్ట్గా ఒక సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే ఒక సిస్టంలో ఓఎస్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ డిఫాల్ట్గా ఉండే మోడలే వర్క్ గ్రూప్ మోడల్. సో ఈ వర్క్ గ్రూప్ మోడల్ నుంచి మనం ఈ సిస్టమ్ని డొమైన్ మోడల్లోకి మూవ్ చేయాలి. మూవ్ చేయడం వల్ల ఈ సిస్టమ్ పైన సర్వర్కి కంట్రోల్ వస్తుంది. అప్పుడు సర్వర్ చెప్పినట్లు ఈ సిస్టమ్ వినాలి. సో కంపెనీలో మన కంప్యూటర్స్ ఉంటాయి, అంటే ఎంప్లాయీస్ కంప్యూటర్స్ ఉంటాయి. ఎంప్లాయీ కంప్యూటర్స్ అనేవి అందరి ఎంప్లాయీ కంప్యూటర్స్ పైన, పీసీస్ పైన సర్వర్కి అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి కంట్రోల్ ఉంటుంది. సో సర్వర్లో ఏ చేంజెస్ చేస్తే ఆ చేంజెస్కి అనుగుణంగా ఈ క్లయింట్ కంప్యూటర్స్, ఎంప్లాయీస్ యొక్క కంప్యూటర్స్ అనేవి వినాలి, చెప్పినట్లు చేయాలి. సో అది కంట్రోల్. సో దట్ ఈస్ కాల్డ్ డొమైన్ మోడల్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? చెప్పండి. సార్ లైనక్స్ కూడా మీరు చెప్తారు సార్? అవునండి, అవును, లైనక్స్ కూడా చెప్తాను. నేను బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్? ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ ఏముండొచ్చు? 8:30 to 9:30 మార్నింగ్ అండి? మార్నింగ్ ఏ టైమింగ్స్? Okay. Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow. Sir. Yes. చెప్పండి. ఇప్పుడు వర్క్ స్టేషన్ లో క్రియేట్ చేసాను సార్, సర్వర్ క్రియేట్ చేసాము, సర్వర్ ఓఎస్ చేసాము, విండోస్ 7 కూడా క్రియేట్ చేసాను సార్. అవి ఆటోమేటిక్ కనెక్ట్ అయి ఉంటాయి అప్పుడు మనకి విఎంలు? అవునండి, కనెక్ట్ అయి ఉంటాయి. నిన్నట మీరు వీడియో చూసి మీరు చేసినట్లయితే డెఫినెట్ గా కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎనేబుల్ చేశాను సార్. ఇక్కడ మీకు ఇప్పుడు ఈ విన్ 7 కి విన్ 2012 కి కమ్యూనికేషన్ ఉండాలంటే ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ లో నాట్ అనే విఎం నెట్ ని మీరు రెండిట్లకి సెలెక్ట్ చేయాలి. 2 మిషన్స్ కి సెట్టింగ్స్ అవే సెట్టింగ్స్ పెట్టాలి. మీరు పెడితే కమ్యూనికేషన్ ఉంటుంది. మీకు ఐపీ అడ్రస్ అసైన్ చేసుకుంటే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఐపీ అడ్రస్ నేను చెప్పలేదు, మీకు రేపు చెప్తాను ఎలా అసైన్ చేయాలి ఏంటనేది. ఈ రెండిట్లకి మనం కమ్యూనికేషన్ అంతా రెడీ ఉంది, ఐపీ అడ్రస్లు ఉండాలి. ఐపీ అడ్రస్లు నేను మీకు రేపు ఎలా అసైన్ చేయాలనేది చెప్తాను. సో అప్పుడు మీకు కమ్యూనికేట్ అవుతాయి 2. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యు టుమారో.